మీ పీక పట్టుకోవాలా, జుట్టు పట్టుకోవాలా, కాలర్ పట్టుకోవాలా, చొక్కా పట్టుకోవాలా, ఏం పట్టుకోవాలా కమాన్ చెప్పండి అని నిప్పు లాంటి చంద్రబాబు నాయుడు గారిని, మాట తప్పని లోకేష్ గారిని నిలదీస్తున్నారు అంబటి రాంబాబు సార్. ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు చూసారా? ఏం చెప్పారు సార్? సంపద సృష్టిస్తా. అవును సార్, ఇప్పుడు అదే పని మీద ఉన్నారు ఆయన. ఇప్పుడే ఆయనతో మాట్లాడాం. ఎవరి దగ్గరైనా ఏమైనా ఉపాయాలు ఉంటే వచ్చి ఆయన చెవిలో చెప్పమంటున్నాడు ఆయన. బటన్ నొక్కడం ఏంటి? ముసలమ్మ నొక్కింది బటన్కి ముందు పెడితే అన్నాడు. మరి ఇప్పుడు ఏ ముసలమ్మ నొక్కట్లేదు, ఏ ముసలయ్య నొక్కట్లేదు. ముసలమ్మలందరూ ఏమైపోయారు సార్? నొక్కు, ముసలోడి నువ్వు కూడా నొక్కు, బటన్ నొక్కలేవు. ముసలోడు ఎవరు? చంద్రబాబు. ఊరుకోండి సార్. పోనీ నువ్వు ముసలోడు అయిపోయావు అనుకో, నీ కుమార్ చేత నొక్కించు, అది నొక్కలేవు. అమ్మా మీరు భలే ఫిట్టింగ్ పెడుతున్నారా. ఆయన కొడుకు ఎందుకు? మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, అవసరమైతే ఆయన నొక్కుతాడు. ఇవాళ బటన్ నొక్కడానికి నీ దగ్గర దమ్ము లేదు. దమ్ము లేక కాదు సార్, దమ్ముడి కూడా లేదంట అక్కడ. నేను నిప్పు, గాడిద గుడ్డు, వంకాయ పులుసు, గొప్పోడిని, కంప్యూటర్ కనిపెట్టింది నేనే, కంప్యూటర్ కనిపెట్టింది నేనే. అవును సార్, కంప్యూటర్ కనిపెట్టింది ఆయనేనంట. ఆయన ఎప్పుడు కనపడినా అదే మాట చెప్తుంటాడు. చెప్పు దీనికి లెక్కలు కంప్యూటర్లో చూసి. ఏం చెప్పాలి కంప్యూటర్లో చూసి? నిన్ను అడిగినటువంటి ప్రశ్నలకు ఆధారాలతో సమాధానం చెప్పగలిగినటువంటి దమ్ము మీకుంటే కమాన్ కమ్ టు ది ప్రెస్. మొన్న నాగబాబు గారు ఏదో చెప్పారంట కదా. ఊరికి పిచ్చివాగుడు వాడి చేత వీళ్ళ చేత వాగించడం కాదు. వాళ్ళేమో అట్టాగే మాట్లాడుతుంటారు, మీరేమో ఇట్టే అడుగుతుంటారు. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలండి ఏమయ్యాయి సార్ ఆ వాగ్దానాలు? ఎందుకు వాయిదాలు వేస్తున్నారు? అమలు చేయలేక. ఎందుకు ఎగవేస్తున్నారు? డబ్బులు లేక. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? ఏం చెప్పారు? మేనిఫెస్టో అన్నారు, షూరిటీ అన్నారు, గ్యారంటీ అన్నారు, సూపర్ 6 అన్నారు. అయ్యే కాదు సార్, ఇంకా చాలా వాగ్దానాలు చేసేవాళ్ళు. ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చకపోతే ఏంటి అని అడిగితే ఏమన్నారు సార్? మేము అన్ని స్టడీ చేసాం, కాలువలు పట్టుకోండి మాది అవసరమైతే అన్నారు. ఎవరు చెప్పారు? ఎప్పుడు చెప్పారు? మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? ఉంటే చూపించండి సార్. ఇచ్చిన ప్రతి హామీకి క్యాల్కులేషన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్నా, ప్రాజెక్ట్ వ్యూ ఏంటి, ఎలా అమలు చేయాలో తెలుసుకున్న తర్వాత నేను హామీ ఇచ్చాను. ప్రజలు ఒకవేళ నేను చేయకపోతే ఇదే కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు కూడా కల్పించాను. ఓకే ఓకే చూసాం. చంద్రబాబు గారు చాలా బాగా మాట్లాడారు. 8 మాసాలు అయింది. అవును అయింది. ఏంది ఇప్పుడు? వాళ్ళు ఏం పట్టుకోవాలి? చొక్కా పట్టుకోండి. ఇప్పుడు ఎవరు చొక్కా పట్టుకోవాలి? ఎవరు అన్నారో వాళ్ళు చొక్కా పట్టుకోండి. ఎవరి కాలర్ పట్టుకోవాలి? ఎవరు దొంగ హామీలు ఇచ్చారో వాళ్ళ కాలర్ పట్టుకోండి సార్. ఎవరు మెడ పట్టుకోవాలి చెప్పమని నేను అడుగుతా ఉన్నా. దీంట్లో ఏముంది సార్? ఎవరు మోసం చేశారో వాళ్ళు మెడ పట్టుకోండి, ఒక పని అయిపోద్ది.